బహుశా ఈ లైఫ్ టైంలో చాలా నార్మల్ పర్ఫెక్ట్లీ హ్యాపీ ఫ్యామిలీస్లో పెరిగిన పిల్లలకు కూడా పాత పూర్వజన్మల నుంచి కొన్ని అంటే పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అనే ఒక గత జన్మలోకి వెళ్ళే కార్యక్రమం పెట్టుకుని హిప్నాసిస్ ద్వారా తెలుసుకుని ఈ జన్మలో దాన్ని డీకోడ్ చేయడం సాధ్యం అని అంటున్నారు. As a scientific person, do you believe that it's true? Yes, in your experience? Yes. So, నేను ఇప్పుడు ఈ షోలో చెప్పేవన్నీ నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్. ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ ఎనీ ఆఫ్ దిస్. ఐ హ్యావ్ లర్న్డ్ మై ఓన్ థింగ్స్, థియరీస్ అండ్ హీలింగ్. కానీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద్వారా నేను ఫీల్ అయింది, నేను ఎక్స్పీరియన్స్ చేసింది నేను చెప్తున్నాను. ఎస్, మీరు ఇప్పుడు అన్నట్టు ఐ వాజ్ జస్ట్ అబౌట్ టు సే ఎవ్రీథింగ్ ఈజ్ సైంటిఫిక్. Hypnosis and miranda. Hypnosis is proven long ago. Right. Even before my existence it is proven. So పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అని మీరు అన్నది ఏంటి అంటే, ఇప్పుడు ఈ లైఫ్లో కానివ్వండి, పాస్ట్ లైఫ్లో కానివ్వండి, ఏ మేజర్ డామినెంట్ థింగ్స్ మనని ఫ్యూచర్లో మనకు ఆ పీస్ రాకుండా ఆపుతోందో, ఏవైతే మన ట్రిగరింగ్ పాయింట్సో, ఏవైతే మన ట్రొమాటిక్ పాయింట్సో, వాటిని ఫస్ట్ ఏంటి అనేవి ఈ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్లో తెలుస్తాయి. సో అవి తెలిసాక స్లోగా వాటిని హీల్ చేసుకుంటూ ఉండాలి. రైట్. So as much as we say rest in peace, it's actually live in peace. Live in peace. Rest. We will surely rest in peace. Okay? Living in this physical body in peace is actually the ultimate goal. The ultimate goal, and it's the biggest challenge in... Correct. ఇప్పుడు ఎందుకంటే ఎవరు ఎక్కడ అంటే ఈ బహుశా అవేర్నెస్ లెవెల్స్ కూడా పెరిగాయి అందరికీ. అవునండి. సో ఎక్కడో ఈ అన్వేషణ అండ్ ఈ అసలు ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అనే సీకింగ్ బాగా ఎక్కువైపోయింది అక్రాస్ కల్చర్స్ ఇన్ కంట్రీస్ లైక్ ఈవెన్ వేర్ there's a strong religious identification and they have been told what to do rather than explore. Correct. So finally ఈ టర్మినాలజీని పరిచయం చేసే ఫస్ట్ సెగ్మెంట్లో మనం ఇవాళ ఫస్ట్ ఎపిసోడ్లో మాట్లాడిన సారాంశం ఏం చెప్తారు కావ్య గారు? ఫస్ట్ నేనేం చెప్తానంటే, ఎనర్జీ ఓన్లీ మనకు కనిపించేదే కాదు, మన చుట్టుపక్కల ఉన్నది కూడా, మన ఆరిక్ ఫీల్డ్లో కూడా ఉంది. అండ్ దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. దానిలో మనం ఏం ఫీడ్ చేసుకుంటామో అదే మనకి మేనిఫెస్ట్ అవుతుంది. అది గుడ్ కానివ్వండి, బ్యాడ్ కానివ్వండి. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఫిజికల్ బాడీకి ఎలా ట్రీట్మెంట్, నర్చరింగ్, నరిష్మెంట్ ఎంత ఇంపార్టెంటో, మన మెంటల్ అండ్ ఎమోషనల్ బాడీకి కూడా అంతే ఇంపార్టెంట్. సో ఫిజికల్ బాడీకి ఎక్సర్సైజ్ అవన్నీ చేసుకుంటూ మనం మెంటల్ బాడీకి, ఎమోషనల్ బాడీకి ఏమీ చేయలేదనుకోండి, ఇట్ ఈస్ ఈక్వల్ టు నథింగ్. ఏం చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్, ఏం చేయగలుగుతాం? సో యూ కెన్ యాక్చువల్లీ సిట్ ఇన్ మెడిటేషన్ ఫస్ట్. చాలామంది మెడిటేషన్ అంటే ఏంటి, ఇట్ ఈస్ డిఫికల్ట్, 100 థాట్స్ ఆర్ కమింగ్. ఓకే, లెట్ ద థాట్స్ కమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెల్లింగ్ థాట్స్ నాట్ టు కమ్ ఈజ్ నాట్ ద థింగ్. ఇప్పుడు నేను మిమ్మల్ని నెక్స్ట్ 3 minutes పిజ్జా గురించి ఆలోచించొద్దు అని చెప్పాను అనుకోండి, ద మోస్ట్ డామినెంట్ థాట్ దట్ యూ విల్ గెట్ ఇస్ థింక్ అబౌట్ పిజ్జా అట్లీస్ట్ ఒక 100 times. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ టెల్ యువర్ మైండ్ డోంట్ థింక్. ఏమొస్తే ఆ థాట్స్ పాస్ అవుతూ ఉండనివ్వండి. మధ్యలో మీకు ఇది వినిపించిందా, అంతే, దట్ ఈస్ మెడిటేషన్. సో దట్ బ్రీఫ్ మూమెంట్ ఆల్సో ఈజ్ మెడిటేషన్. మెడిటేషన్ డస్ నాట్ మీన్ ఒక హిమాలయాల్లోకి వెళ్ళిపోయి ఒక యోగిలాగా కూర్చుని, that is not meditation. Just being aware even of the small sound is meditation. Meeru, I'm sure meeru anta beautiful ga paadtaru, just being able to sing for few lines, that is meditation. Me treating a patient and the patient is feeling good, that is meditation. So meditation is not an act of sitting. Right. Meditation is being in the present and being aware. అంతే. సో అది ఇఫ్ యూఆర్ ఏబుల్ టు డూ ఇన్ ఎవ్రీ యాక్ట్, అంటే మీరు చేసే ప్రతి పనిలో ఉండగలుగుతున్నారు అనుకోండి, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ పీస్. సో ఇన్స్టెడ్ ఆఫ్ అంటే మీరు ఆ మూమెంట్లో బీయింగ్ ఇన్ ద ప్రెజెంట్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. ఆ మూమెంట్లో మీరు వేరే ఓకే వాళ్ళేమనుకుంటున్నారు వీళ్ళేమో అనుకోకుండా ప్రెజెంట్ మూమెంట్లో ఉండి ప్రెజెంట్ మూమెంట్ని ఎంజాయ్ చేయటమే మెడిటేషన్. సూపర్గా చెప్పారు. సో ఎమోషనల్ అండ్ మెంటల్ బాడీకి మనకి కావాల్సింది మెడిటేషన్. అండ్ అలాగే ఎలాగైతే వ్యాయామం మన శరీరానికి అవసరమో, కరెక్ట్, ఆరోగ్యకరమైన ఆహారం ఎలాగైతే అవసరమో, మంచి నిద్ర అవసరమో, కరెక్ట్, మనసుకు కూడా, మనసు ఎనర్జీ బాడీకి అవసరం, ఇది ఆత్మకి అవసరం. సో అది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇస్ మెడిటేషన్ అండి. ఈవెన్చువలీ మనం స్పిరిచువల్ జర్నీలో వెళ్తున్న కొద్దీ చాలా థింగ్స్ వస్తాయి, టెక్నిక్స్ వస్తాయి, కరెక్ట్, ప్రోగ్రామ్స్ వస్తాయి, కరెక్ట్. చాలా మంది యాజ్ వి వైండ్ అప్ అండి, విపశ్యనకి వెళ్ళొచ్చిన వాళ్ళు చాలామంది వాళ్ళు 10 రోజుల పాటు కంప్లీట్గా డిటాచ్ అయిపోయి వాళ్ళ లోపల ఉన్నది మాత్రమే బయటకు వచ్చిన స్టోరీస్ చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. కరెక్ట్.
అంటే ఇంత సెల్ ఫోన్ చేతిలో లేకపోతే అరగంట కూడా లేకపోతే మనం కొట్టుకుంటాం ఏం మిస్ అయిపోయామని. సో ఈ మధ్యలో అందరూ గోల్డ్ కూడా మర్చిపోతున్నారండి. ఎక్కడైనా బ్యాగ్ పెట్టినా మర్చిపోతున్నారు, బ్యాంగిల్స్ పెట్టినా మర్చిపోతున్నారు, బట్ ఫోన్ అయితే మర్చిపోవట్లేదు. ఇట్స్ అ పార్ట్, ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అవర్ బాడీ. సో అలాంటి టైంలో ఇలాంటి రిట్రీట్స్ ఆర్ యాక్చువల్లీ సోల్ ఫిల్లింగ్ అంటాం మనం. సో అది చాలా ఇంపార్టెంట్. మన సోల్కి మనం ఎంత బ్యూటిఫుల్ ఫుడ్ ఇస్తామో మనని అంత బాగా నర్చర్ చేస్తుంది మన సోల్. చాలా గొప్ప మాట చెప్పారు డాక్టర్ కావ్య. అండ్ ఆన్ దిస్ నోట్ ఇవాళ మనం ఇంట్రొడక్షన్ ఎపిసోడ్ ముగిద్దాం. బట్ నెక్స్ట్ ఎపిసోడ్లో వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ అంటే మన పిల్లలు, సంసారాలు, లేకపోతే కావాలంటే మన పేరెంట్స్, ఫ్రెండ్స్, అలాగే ఈ కర్తవ్యాలన్నీ మనం నిర్వర్తిస్తున్నాం. మన పట్ల మనకుండే కర్తవ్యం అంటే హౌ డూ యూ ఈవెన్ గెట్ ఇన్ టచ్ విత్ యువర్ సెల్ఫ్ మాట్లాడదాం నెక్స్ట్ ఎపిసోడ్లో. సీక్రెట్తో స్నేహం. సో వాట్ ఈస్ ద సీక్రెట్? థ్యాంక్ యూ డాక్టర్ కావ్య. ప్లెజర్ ఇస్ మైన్ అండి. ఇట్స్ అ లవ్లీ సెషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.